లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసి కనీ విని ఎరుగని రీతిలో ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లందరూ కూడా సమిష్టిగా రాణించడం వల్లే ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని ఆర్సీబీ సాధించగలిగింది. అయితే మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి బౌలర్ యష్ దయాల్ హీరోగా నిలిచాడు. అవతల బెస్ట్ ఫినిషర్ ఉన్నప్పటికీ కూడా 17 పరుగుల్ని డిఫెండ్ చేసి జట్టు విజయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. అయితే నిజానికి క్రీజులో ధోనీతో పాటు మంచి ఫామ్ లో ఉన్న జడేజాను చూసి చివరి ఓవర్లో 17 పరుగులు సునాయాసంగా కొట్టేస్తారని మొదట్లో అందరూ అనుకున్నారు. అదే టైంలో తొలి బంతికే ధోని 6 కొట్టడంతో ఇక చెన్నై ప్లే ఆఫ్స్ చేరడాన్ని ఎవరూ ఆపలేరని అంతా అయితే అనుకున్నారు. కానీ రెండో బంతికే ఎస్ దయాల్ ఆ సమీకరణాలన్నిటిని కూడా మార్చేశాడు. ధోనీకి ఓ టెంప్టింగ్ బాల్ వేసి అతడిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన ఎస్ దయాల్ చివరి 2 బంతుల్ని కూడా డాట్ బాల్స్ గా మలిచాడు. అయితే ఈ 2 బంతుల్లో 10 పరుగులు వేయాల్సి ఉన్నప్పుడు జడేజా బ్యాట్ కు బంతి ఏమాత్రం తగలకుండా డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఆర్సీబీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ లోకి వెళ్లిపోయింది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ కు వేసిన చివరి ఓవర్లో 29 పరుగులు సమర్పించి ఎస్ దయాల్ అప్రతిష్ట పాలయ్యారు. ఈ సీజన్ లో మాత్రం చివరి ఓవర్లో 17 పరుగుల్ని డిఫెండ్ చేసి ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు పంపించి ఆ జట్టుకి హీరోగా అయ్యాడు. సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని తన ప్రతిభతో ఎస్ దయాల్ చాటి చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ సైతం అతను చివరి ఓవర్ వేసిన తీరును చూసి తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని అతనికి అంకితం చేశాడు అంటూ క్రీడాభిమానులు సైతం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవరైతే గత ఏడాదిలో తనని విమర్శించారో ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు రావాలి అంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.